గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్ర పూజ నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని భగత్ నగర్ లో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉత్తర నక్షత్ర పూజను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధాన పూజారి రాజయ్య ఈ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు అల్పాహారాలు పంపిణీ చేశారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భగత్ నగర్ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 15 సంవత్సరాల నుంచి ఉత్తరా నక్షత్ర పూజను చేసుకోవడం జరుగుతున్నది. దాంట్లో భాగంగానే ఈ విశ్వత్ పుణ్యకాలమైన 14వ తారీఖు నాడు జరిగే కేరళీయ సాంప్రదాయ ఉగాదికి ముందుగా ఈ కార్యక్రమం రావడం మనకు శుభదినం. దాన్ని ఇవాళ 11 అనగా బృహస్పతి వారమైన గురువారం నాడు చేసుకోవడానికి ఉత్తరా నక్షత్రం అనగా మనకు ప్రతి మాసంలో అయ్యప్ప స్వామి జన్మదినం జరుపుకోవడం ఆనవాయితీగా రావడం, దాన్ని ప్రదోష కాలంలో మేము విశేషంగా అభిషేకములు మరియు భగవన్నామ సంకీర్తన ప్రతినిత్యంబడి పూజలు చేసుకొని స్వామివారి కృపకు పాత్రలవ్వడానికి ఎంతోమంది భక్తులు గత 15 సంవత్సరాలుగా సహకరించుకుంటూ వారి వారి కార్యక్రమాలని నిర్విఘ్నంగా చేసుకుంటున్నారు. కనుక ఇక ముందు కూడా ఇలానే జరగాలని చెప్పి ఆ దేవదేవుడైన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వేడుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న యజమానికి మరియు అందరి భక్తులకు ఈ కార్యక్రమం ద్వారా చూసే అయ్యప్ప స్వామి భక్త సమాజానికి అందరికీ కూడా దేవదేవుడైన అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ భగత్ నగర్ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం కరీంనగర్ స్వామి మరియు భగత్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం సభ్యులందరికీ మా యొక్క హృదయపూర్వక వందనములు మరియు ఉన్నటువంటి పూజారులకు పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు ఉత్తర పూజ కార్యక్రమము చేయడం జరిగినది. అందరూ తప్పకుండా ఈ పూజా కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసింది కాబట్టి వారి యొక్క కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఆయుధారోగ్యాలు ఐశ్వర్యాలు ఎప్పటికీ ఆ స్వామి కృప కరుణ కటాక్ష ఉండాలని చెప్పి ఈ యొక్క మా యొక్క ధర్మశాస్త్రం తెలియజేస్తున్నాము. మరియు ఇంకోటి సుత 14 తారీఖు నాడు 12 నాడు హనుమాన్ జయంతి ఉంటుంది. తర్వాత మళ్ళీ 14 తారీఖు ఉత్తర నక్షత్ర పూజ ఇసు పూజ చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా తప్పకుండా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ రిషి పూజ యొక్క ఉన్నటువంటి యొక్క భక్తులకు స్వామికి విజయవంతం చేసి మరి తీర్థప్రసాదం స్వీకరించి ఆయురారోగ్యాలు ఎప్పుడు పొందాలని చెప్పి ఈ యొక్క మన భక్తులను తెలియజేస్తున్నాము. మరి ఎప్పటికైనా కానీ ఇదే విధముగా ప్రతి భక్తుడు ప్రతి కార్యకర్త ప్రతి వాళ్ళందరూ తప్పకుండా ఈ యొక్క పూజా కార్యక్రమం పాల్గొని మరియు స్వామివారి కృప పొంది ఎప్పటికీ అనుగ్రహం ఉండాలని చెప్పి దీక్ష పనులు కానీ సింధు సాములు కానీ మరియు 14 తారీఖు నాడు తప్పకుండా ఒక బ్రహ్మాండమైన భజన బ్రహ్మాండమైన నామస్మరణతో పూజ చేసి పూజా కార్యక్రమం ఎప్పటికీ విజయవంతం చేయడానికి మనం చేస్తున్నాము. 14 నాడు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో అందరూ పూజా కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడానికి మనం చేస్తున్నాము. ఈ యొక్క భగత్ నగర్ అయ్యప్ప స్వామి తరపు నుంచి మరియు యావత్ భక్తులందరికీ మా హృదయపూర్వక వందనములు. ఉన్నటువంటి మరియు కమిటీ చైర్మన్ కానీ మరి కమిటీ సభ్యులకు కానీ పూజారులకు కానీ ఉన్నటువంటి యొక్క పెద్దలకు కానీ పూజా గురుస్వాములకు కానీ అందరికీ మా యొక్క మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ పాదాభివందనం చేస్తూ నా హృదయపూర్వక వందనం చేస్తున్నాము, ముగిస్తున్నాము. జై స్వామి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.